సార్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారు సార్. కానీ ఆయన ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకి సరైన గౌరవం దక్కలేదు అని కనీసం పార్టీ ఆఫీస్‌లో కూడా ఆయన పార్థివ దేహాల్ని పెట్టలేదు. హుటాహుటిన హైదరాబాద్‌కి పంపించేశారు. ఇలా మన తెలుగు వారందరిలో తెలియని కొన్ని విషయాలైతే నాటుకుపోయాయి సార్. పీవీ హ్మ్. గారికి సరైన గౌరవం దక్కలేదు అని. కానీ ప్రాక్టికల్‌గా పరిస్థితులు ఏంటి అని మీకు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు సార్. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మాకు చెప్తారా? నా ఉద్దేశంలో ఏమిటనంటే, అంటే చాలామంది చెప్పాను ఇదివరలో కూడా. ఆయనది 60 సంవత్సరాల జీవిత అంటే రాజకీయ ప్రస్థానం. అందులో అనేకమైన చక్కటి, అద్భుతమైన, గౌరవప్రదమైన సంఘటనలున్నాయి. కొన్ని అవమానాలు కూడా జరిగాయి. ఒక మనిషి 60 సంవత్సరాల్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇదొక అద్భుతమైన ఘట్టం. పివి గారికి గౌరవం దక్కడం, సంతోషం, అందరూ సంతోషించాల్సిన దగ్గ మంచి ఒక పరిణామం ఇది. మనం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో తప్ప, జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తే బాధాకరమే ఇది. మీరన్నట్టుగా కొన్ని సంఘటనలు మనం అది తలుచుకుంటే బాధాకరంగానే అనిపిస్తాయి. కానీ అక్కడితో ఆపేద్దాం అవి. ఆ బాధాకర విషయాలని మన మళ్ళీ ఆలోచించి వాటిని మళ్ళీ మననం చేసుకొని బాధపడే కంటే ఈరోజు చక్కటి అవకాశం, బ్రహ్మాండమైన ఘట్టం, అద్భుతంగా ఈరోజు దేశ ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు వేలాది మంది ఫోన్లు చేస్తున్నారు మాకు, వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ సంతోషాన్ని అందరికీ పంచి అందరం ఆనందిద్దామే తప్ప ఆ సంఘటన గురించి ఆలోచించి మనం బాధపడడం, దానిలో వివేకం, విచక్షణ అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లెట్ అస్ లీవ్ ఇట్ ఎట్ దట్. నా ఉద్దేశంలో అది. ఏమా సార్ తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మాత్రం పివి నరసింహారావు గారికి చాలా గౌరవం ఇచ్చారని అనుకోవాలి. సెంటనరీ సెలబ్రేషన్స్ కావచ్చు, స్టాట్యూస్ ఏర్పాటు చేయడం, ఇంకా అనేక రకంగా ఆయన్ని గౌరవించుకునే ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారనే చెప్పాలి. భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్స్ మనకి వినిపించాయి అప్పుడు. అవును. అంటే కేసీఆర్ గారికి ఇంత ప్రత్యేక అభిమానం ఎందుకు? వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా అనుబంధం ఉందా సార్? అంటే అనుబంధం మాకు ఒక దగ్గరి సమీప బంధువు గారు ఉండేవారు, రాజేశ్వరరావు గారని. రాజేశ్వరరావు గారికి కేసీఆర్ గారు బాగా దగ్గర సంబంధం ఉండేది. అంటే చాలా కాలంగా మిత్రులు వాళ్ళు. పివి గారు బ్రతికున్నప్పుడు ఒకటి రెండు సార్లు పివి గారిని కల్పించారట. అంటే అంతకంటే ఇంకెక్కువ పెద్ద పరిచయం లేదు. కానీ ఆయన గురించి, అంటే ఆయన తెలుగువాడు, తెలంగాణ వాడు, పివి గారు తెలంగాణ వాడు కాబట్టి పివి గారి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన కూడా సాహిత్యంపై చాలా మక్కువ. ఏది మన కేసీఆర్ గారికి కూడా. పివి గారు సరే ఇక బ్రహ్మాండమైన సాహిత్యవేత్త, 13 భాషలు తెలిసిన అద్భుతమైన సాహిత్యవేత్త. జ్ఞాన్పీఠ్ అవార్డ్ కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. అంటే అత్యుత్తమైన గుర్తింపు అది. అంటే ఆ స్థాయి మనిషిని దగ్గరగా చూసే అవకాశం ఆయనకు కలిగింది. బాగా ప్రభావితుడైనాడు. కాబట్టి అది జ్ఞాపకం ఉండింది. తర్వాత తెలంగాణ వాడు, మన కరీంనగర్ వాడు అని మరి ఏం భావన వచ్చిందో ఆయనకి. సెంటనరీస్ టైంలో అంటే శత జయంతి కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. మన హైదరాబాద్, మన తెలంగాణలోనే కాకుండా 55 దేశాల్లో చేశారు ఆయన. చేసి ప్రతి జిల్లాలో ఒక విగ్రహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారండి. అంటే తెలంగాణ వాళ్ళ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన తర్వాత పివి గారి పట్ల ఆయనకున్న గౌరవభావాన్ని తెలియజేసుకున్నారు. అది చాలా, అంటే ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో అది హర్షించారనమాట.